ఎవరు ఇంతకీ ఆ కుర్చీ తాత ఇష్యూ ఏంది? నువ్వేమో ఒకసారి డబ్బులు 1,00,000 ఇచ్చారా అని చెప్పావు. ఇప్పుడు నిన్ననేమో అన్ని ఛానళ్ళలో నువ్వే హల్చల్ చేసావు. ఇయ్యలేదు, తాతనే అబద్ధాలు చెప్తున్నాడు. ఇంతకు నువ్వు అటు సైడ్ అబద్ధాలు కాదు, యాక్చువల్ గా మేమే చెప్పాం 1,00,000 రూపాయలు రిమైండ్ చేసినారు. విజయ్ సత్య చెప్పాడు, కుర్చీ తాత చెప్పాడు. ఎందుకు చెప్పామంటే ఆయనకి రేపొద్దున వేరే ఛాన్స్ వచ్చినప్పుడు రికమెండేషన్ పెరిగిద్ది అని అలా చెప్పాం. కానీ దాన్ని ఆయన వేరేలాగా వాడుకున్నాడు. సో అందువల్ల అలా మాట్లాడటం జరిగింది. అన్ని మీడియాలకు మాట్లాడారు, పెద్ద పెద్ద ఛానల్కే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు తప్పెవరిది, నీదంటవా కుర్చీ తాతది? ఎట్లా? ఆయన తాగినప్పుడు ఒకలాగా ఉంటాడు, తాగేసిన తర్వాత ఒకలాగా ఉంటాడు. అంటే ఇష్యూ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? మొత్తానికి క్లియర్ అయిందా? క్లియర్ అయిపోయింది. ఆయనకి మాకు సంబంధం లేదు, మా టీం మెంబర్స్ లో ఎవరికి కూడా సంబంధం లేదు. ఆయన ఎక్కడున్నా తాగి పడిపోయినా దేని గురించినా ఎవరు తీసుకెళ్ళినా సరే మాకు ఎలాంటి సంబంధం లేదు. కాలా భాషకి మా టీం కి, నాకు బెజవాడ కృష్ణకి, ఉప్పుల పాలుకి, ఆవేశం స్టార్ గాని, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, తర్వాత స్వాతి నాయుడు, ఉప్పుల పాలు, మా టీం మెంబర్స్ ఎవరికి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ.